కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు, కేబినెట్లో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం. అందరితో సంతకాలు కూడా తీసుకున్నారు. మంత్రి తుమ్మల అబద్ధాలు ఆడుతున్నాడు. కేసీఆర్ రక్షించాల్సిన అవసరం నాకు లేదు. త్వరలో జీవోలు నిర్ణయాలు కూడా బయట పెడతా. మీడియాతో ఎంపీ ఈటల రాజేందర్. అయిపోయి ఇంకా ఇప్పుడు ముఖం పెట్టుకుంటారు మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు. నిజంగా ఆయన మంత్రి అయినాక మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడితే ఎట్లా చెప్పండి. ఆయన సబ్ కమిటీలో ఉన్నాడు. సబ్ కమిటీలో ఉండి సబ్ కమిటీ ఎందుకు ఏర్పడ్డది? ఆ సబ్ కమిటీ బ్యారేజ్ తుమ్మిడేటి దగ్గర ఒప్పుకోవడం లేదు, మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, అక్కడ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి ఒప్పుకోవడం లేదు, వాళ్ళు 148 మీటర్లు మాత్రమే కట్టుకోమంటున్నారు. అలా కట్టుకుంటే మనకు నీళ్లు సరిపోవు. మరి ఎట్లా ఏం చేద్దామనేది ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ సబ్ కమిటీలో ఈ హరీష్ రావు గారు చైర్మను, ఈటల రాజేందర్ గారు సభ్యులు, తుమ్మల నాగేశ్వరరావు గారు సభ్యులు. ఈ ముగ్గురు ఉన్నారు సబ్ కమిటీలో. ఈ ముగ్గురిట్లల్లా హరీష్ రావు గారు ఇలా విచారణ పోతున్నారు. ఇలా 9 తారీఖు కదా, ఇలా పోతున్నారు ఆయన కమిషన్ ముందుకు, విచారణ ఎదుర్కొంటారు ఆయన. మన 7 తారీఖు నాడు ఎవరు మన ఈటల రాజేందర్ గారు పోయిర్రు. రేపు 11 తారీఖు నాడు కేసీఆర్ గారు పోతున్నారు. సో కాబట్టి అక్కడ పోయి వాస్తవాలు చెప్తే ఇక్కడ మంత్రి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి తుమ్మల గారు బుకాయించే ప్రయత్నం చేశారు, దబాయించే ప్రయత్నం చేశారు. అన్ని ఈటలన్నీ అబద్ధాలు చెప్పిండు అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ఇగో నేను మొత్తము జీవోలు నిర్ణయాలు కూడా బయట పెడతాను, సంతకాలు పెట్టినా చూసినావా, ఆ సంతకాలు కూడా బయట పెడతా అంటున్నాడు. చల్లగా అవుతుంది పరిస్థితి. అప్పుడు ఎడబెట్టుకుంటారు ముఖం మీరు. సో కాబట్టి మీరు అబద్ధాలు ఆడితే అతికినట్టు ఆడండి. ఇట్లెందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు?